హాయ్, నేను సతీష్. ఎపిసోడ్ గురించి చెప్పుకునే దానికంటే లైవ్‌లో జరిగిన ఏవీల గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఫస్ట్ గౌతమ్ కృష్ణ, నెక్స్ట్ అవినాష్, అట్లాగే నిఖిల్‌కి సంబంధించిన ఏవీలు టెలికాస్ట్ అయ్యాయి. తర్వాత ప్రేరణ, లాస్ట్‌కి నబీల్ ఏవీలైతే ఉంటాయి. మరి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి ఈ ఏవీలు. వాళ్ళ జర్నీ ఎట్లా సాగింది? ఎట్లా ఎమోషనల్‌గా ఎవరికి ఎక్కువ ఎలివేషన్ వచ్చింది? హైలైట్ అయిన సీన్స్ ఏంటి? వాళ్ళ ఓవరాల్ జర్నీలో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఈ టాప్ 5కి వచ్చేంత వరకు కూడా ఫైనలిస్ట్‌లు అయ్యేంత వరకు కూడా జరిగిన దాంట్లో బాగా గూస్ బంప్స్ అనిపించే సీన్స్, పైగా 'బిగ్ బాస్' వాయిస్ ఓవర్‌తో చెప్పి, అది చెప్పేటప్పుడైతే వాళ్ళకైతే ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ. ఇక ఇన్ని రోజులు పడిన శ్రమని, ఆ కష్టాన్ని, ఒత్తిడిని అంతా మర్చిపోయి, ఇక టాప్ 5 గురించి, ఆ గ్రాండ్ ఫినాలే రోజు గురించి వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. అయితే ఇక ఏవీలో మాత్రం నిజంగా గౌతమ్ కృష్ణ, అవినాష్ అయితే వేరే లెక్క అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ ఎందుకంత ప్రత్యేకించి అంటే వైల్డ్ కార్డ్‌గా వచ్చి టాప్ 5లో ఉండి, పైగా ఇద్దరూ ఔట్ అయిపోయారు. వైల్డ్ కార్డ్స్ వస్తే ఆడియన్స్‌తో కనెక్షన్ ఉండదు. అది పెద్ద డ్రాబ్యాక్, డిసడ్వాంటేజ్, డిస్కనెక్షనే ఉంటుంది తప్ప కనెక్షన్ అనేది తప్పుద్ది అనే ట్రెండ్ రాంగు. మనం కూడా సాధించొచ్చు, మనం కూడా ఆడొచ్చు, మనం కూడా ఆడియన్స్ మనసులు గెలవచ్చు అన్న మాదిరిగా గౌతమ్ కృష్ణ ఆడియన్స్ ఓట్లతో ఉంటే, ఇక అవినాష్కి సంబంధించి పాపం దురదృష్టకరం ఏంటంటే చాలా 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 కంటెంట్ ఏ రోజు ఎపిసోడ్ అయినా సరే ఒక్కసారి అవినాష్ లేకుండా ఊహించకుండా అసలు కంటెంట్ వస్తుందా? అసలు ఎట్లా మార్నింగ్ చూస్తే 12, 1 గంట వరకు, ఎందుకంటే నిన్న వచ్చిన గెస్టులు తెల్లవారు 4, 5 వరకు ఉన్నారు కనుక సరే 1 గంట 2 వరకు పడుకున్నా మామూలుగానే సరే 11 ఈ టైం వరకు పడుకోవడం, తర్వాత ఈరోజు మధ్యాహ్నం కూడా పడుకోవడం, ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిన వెంటనే పడుకుని పోవడం, సరే ఇంకా అలిసిపోయినారని బిగ్ బాస్ కూడా చూస్తున్నాడు, వదిలేస్తున్నాడు, పడుకోమని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మొత్తానికి కంటెంటే కరువైపోతుంది లైవ్లో కూడా. ఇక ఎపిసోడ్ కూడా ఆ 45 మినిట్స్ 50 మినిట్స్ వరకు కూడా అవినాష్ 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 అవినాష్. నిజంగా ఆ రోజు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి ఈ అవినాష్ని నబీల్ కాపాడాడు కానీ ఒక రకంగా ఈ సీజన్నే కాపాడడేమో నబీల్ అనిపిస్తుంది. ఆ షీల్డ్ అతనికి ఇవ్వడం వల్ల ఇంత కంటెంట్, ఇంత ఎంటర్టైన్మెంట్, మొత్తానికి నన్ను ఎంటర్టైనర్, నేను కమెడియన్ నిరూపించుకోవడానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశంగా అవినాష్కి అయితే అనిపిస్తుంది. నాకు ఇది రోజు ప్రూవ్ చేసుకున్న రోజు. మొత్తం జోకులు, ఫన్ అంతా అయిందే. విపరీతంగా ఎంటర్టైన్ చేస్తా స్క్రీన్ స్పేస్ మొత్తం ఆయన చుట్టూనే. ఎవరు గెస్టులు వచ్చినా ఫ్లడ్ చేయడం ఇతనే, కంటెంట్ ఇవ్వడం ఇతనే, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఇతనే, హడావిడి చేయడం అంతా ఇతని చుట్టూ జరుగుతూ ఉంది. ఇలాంటి దశలో ఏంటంటే ఆ ఏవీలో కూడా ఇతనికి టెలికాస్ట్ అయింది కదా. సో వైల్డ్ కార్డ్‌గా వచ్చి టికెట్ ఫినాలే కూడా గెలుచుకొని ఫైనలిస్ట్ అవ్వడం, అట్లాగే ఎవిక్షన్ షీల్డ్ ద్వారా సేవ్ అయినా సరే ఆ సీజన్ 4లో ఒక రికార్డు, ఈ సీజన్లో ఒక రికార్డు, మొత్తంగా ఓవరాల్ జర్నీలు కూడా ఇమ్యూనిటీతో ఉండేదే ఎక్కువ రికార్డు కదా మొత్తంగా చూసుకుంటే. ఒకసారి వచ్చాడు, అవుట్ అయ్యాడన్నారు, తర్వాత ఇంకా మిగతా అన్ని కూడా ఇమ్యూనిటీతో ఎన్ని వారాలు ఉండడం, ఇది ఒక రికార్డు, గ్రేట్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఉన్నదానికైతే పూర్తి న్యాయం చేసేస్తున్నాడు. ఆడియన్స్ సపోర్ట్తో, ఓట్లతో ఉండలేదు అని ఒక అసంతృప్తి, బాధ అయితే ఆయనకు ఉంటుంది, అది కనిపిస్తూ ఉంది. కానీ ఆ మాట్లాడేటప్పుడు థ్యాంక్స్ చెప్పాలని, అతను కాపాడలేదే అని బాధ అయితే ఉంటుంది. జనరల్గా థ్యాంక్స్ ఆడియన్స్ నాకు ఓట్లు వేసి సపోర్ట్ చేశారని చెబుతారు కదా, బట్ అతనికి సపోర్ట్ చేయలేదని అనుకోవాలి మరి, ఎందుకంటే అవుట్ అయిపోయాడు కనుక. కానీ అది ఓవర్కమ్ చేసుకుంటూ ఆయన ఎక్కడ లో అయిపోకుండా, కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సర్లే టాప్ 5 ఉండాలనుకోండి. ఎందుకంటే ఈరోజు వచ్చేటప్పుడు కూడా రివర్స్లో చెప్పాలన్నప్పుడు కూడా వాళ్ళు వేసిన సెటైర్ కూడా సరదాగా ఫన్ మోడ్లో చెప్పినా సరే కొద్దిగా ఫీల్ అవుతాడు. మరి అయ్యా నిజంగా లేదు కదా, నామినేషన్లు అంటే భయపడతాడు, బట్ ఇన్నిసార్లు ప్రతి వారం నామినేషన్లో సేవ్ అయ్యి వచ్చాడు, చేసుకున్నాడు అని మాదిరిగా ఎపిసోడ్లో వాళ్ళు చెప్పినట్టుగా, నిఖిల్ అన్నట్టుగా సరే ఏది ఏమైనా సరే హడావిడైతే చేస్తున్నాడు. అతను అట్లా ఉంటే గౌతమ్ కృష్ణ సేమ్ అట్లాగే ఫన్ను, ఆ ఫైర్, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉండి ఆయన ఏవి కూడా అట్లాగా ఉంది. ఇక తర్వాత నిఖిల్ గురించి కూడా ఫుల్ ఎలివేషన్. అలాగే ఒకే ఒక్క అమ్మాయి కనుక ఇంతమంది వచ్చారు వెళ్ళారు అమ్మాయిలు, కానీ ఒకే ఒక్క అమ్మాయి ఫైనల్ వరకు వచ్చిందంటే టాస్క్లో కూడా 100% ఇచ్చి పడేసింది. ఒక లేడీ టైగర్ లెక్క ఆడేవమ్మని చెప్పి ప్రేరణ గురించి కూడా ఫుల్ ఎలివేషన్ అయితే ఇస్తాడు. ఇక నిఖిల్ గురించి కూడా ఏమి ఇచ్చాడని కూడా చెప్పుకుందాం. నబీల్కి అయితే కొద్దిగా తక్కువ రావచ్చు, ఎందుకంటే ఆడే సత్తా ఉండి, పాయింట్స్ ఉండి, లాజిక్స్ ఉండి, ట్రాక్ అలాగా తప్పిపోయింది. నిజంగా బ్యాడ్ లక్ అయింది. ఫస్ట్ 5 వారాలు, ఆ తర్వాత వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత ఇంకా అట్లా అట్లా వీళ్ళు కంటెస్టెంట్స్ నామినేషన్ల తర్వాత నుంచి కూడా కంటెంట్ పరంగా ఇవ్వాల్సినంత ఉండి మిస్ ఫైర్ అన్న మాదిరిగా అయిపోయింది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇక చెప్పొచ్చేది ఏంటంటే, మెయిన్ అన్నింటికంటే హైలైట్ చెప్పొచ్చేది ఏంటంటే, అసలు గౌతమ్ కృష్ణ రాగానే అది ఏం ట్రోలింగ్ రా నాయన, అది అసలు నిజంగా ఉందా, మీకు ఏమైనా అర్థమవుతుందా? అతను టవల కడితే తప్పు, లుంగీ కడితే తప్పు, గుడ్డలిప్పుకొని తిరగమంటారా ఏంటి? ఏది చేసినా తప్పు, తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు. పైగా ఆయన లాస్ట్‌లో సాష్టాంగ నమస్కారం పెట్టి థ్యాంక్స్ చెప్పాడు తప్ప. బిగ్ బాస్ ఎవరికైనా లైఫ్‌లో ఏంటంటే అమ్మ, నాన్న, తర్వాత గురువు. నాకు మీరు గురువు లెక్క అన్నీ నేర్పారు. ఈ షో నాకు చాలా నేర్పింది. ఆ సీజన్‌లో వచ్చిన, ఈ సీజన్‌లో వచ్చిన చాలా తెలుసుకున్నాను. బయటికి వెళ్ళాక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ తెలిసింది. ఎంత లైఫ్ నాకు నేర్పిన, ఇవన్నీ చేసిన దానికి శతకోటి నమస్కారాలు అని చెప్పేసి ఆయనైతే సాష్టాంగపడి నమస్కారం పెట్టాడు. దాన్ని కూడా పెద్ద తప్పు అని హైలైట్ చేసేసి, పోర్ట్రే చేసేసి, విపరీతమైన ట్రోలింగ్ చేసేసి
ఇది అవసరమైనంత నిజంగా నిజంగా ఈ సీజన్ ఏంటంటే ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందో తెలుస్తా ఉంది. హైదరాబాద్ బేస్డ్‌గా చాలా మంది పీఆర్‌లు చేసింది. ఇంకా అయిపోయింది. మీరిప్పుడు ఇటు నుంచి ఓట్లు ఒక 10 అటు లాగేలేరు. గౌతంకి పడే ఓట్లు నిఖిల్‌కి లాగేరోళ్ళు, నిఖిల్‌కి పడే ఓట్లేమో గౌతంకి లాగారు. ఎవరిది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇంకా దాని తర్వాత ఇంకా మీరు పెంచుకోవాలనుకుంటే చేసుకోవాలంటే ఒక 4 ఓట్లు ఎట్లా? ఒక 10 ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలి? న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. ఇంకా ఓవర్ అంటే ఏంటి మీ అగ్రీమెంట్ ఏంటి? మీ పీఆర్ టీమ్స్ అగ్రీమెంట్. వచ్చే ఏడాది వరకు ట్రోలింగ్ చేస్తాం, నెగెటివ్ చేస్తామనా? ఈ సందర్భంలో చేయాల్సిన కామన్ సెన్స్, బేసిక్ సెన్స్ ఏంటంటే మీ వోడు ఎంత కష్టపడ్డాడు? ఎంత ఒత్తిడికి గురయ్యాడు? ఎట్లా ఆడాడు? ఎందుకు అర్హుడు? కప్పు ఎందుకు సాధించుకోవాలి? అతని అవస్థలేంటి? అప్పులేంటి? తిప్పలేంటి? కష్టాలేంటి? ఏవైనా ఇలాంటివి చెప్పుకొని 10 ఓట్లు ఎలా సంపాదించుకోవాలో చూడాలి తప్ప పక్కోడి మీద పడి ఇంకా ఏడుస్తారేంట్రా మీరు అర్థం కావట్లే నాకు. అంత ఏడుపు అవసరమా? మన భారతీయ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఆ వస్త్రధారణ ఎబ్బెట్టుగా ఉందా? లుంగీ కట్టుకుంటే ఏమైనా ఎబ్బెట్టుగా ఉందా మీకు? పోనీ అది ఇబ్బందికరంగా కూడా లేదు కదా! చక్కగా సంప్రదాయ దుస్తులే ధరిస్తున్నాడు కదా! దాన్ని కూడా వారవలేక అంటే ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఏకలు పీకాలి. ఏదో ఒకటి పీకాలి. ఇంకా ఎక్కువైపోతే తిరిగి ఆడియన్స్‌కి రివర్స్ అయిపోద్ది. జాగ్రత్త బూమరంగ్ అయిపోద్ది. ఈ దశలో లాస్ట్‌కొచ్చేసి నిండా 4 రోజులు లేదు. ఫైనల్ ఏంటి? ఆ రోజు ఎట్లా ఉంటది? ఎలా ఉండబోతుంది? దానిలో 4 ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి? అది మానేసి ఒక పర్సన్ మీద మరీ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అంత టూ మచ్ గెలిపోయి ఇప్పుడు మేమే డోస్ అంతా తగ్గించి సరే ఇంక అయిపోయింది ఆట. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక ఎలా ఓట్లు ఎలా పడతాయి? ఎక్కడి నుంచి పడతాయి? ఎంత పడతాయి? ఎంత పర్సెంటేజ్ పెంచుకునవచ్చు? గత సీజన్‌ల విన్నర్‌లకి ఇప్పటికి ఈ ట్రెండ్స్ ఏం చూపిస్తా ఉంది? ఎట్లా రిజల్ట్ రావచ్చు? ఆ ఫలితం ఏంటి? ప్రయత్నం అయిపోయింది. ఇక వెయిట్ చేయాల్సిన ఫలితం. ఆ ఫలితం మీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి, మీ ఫేవరెట్ అనుకున్న వాళ్ళకి అద్భుతంగా, అమోఘంగా, వీలైనంత ఘనంగా రావాలా రీసౌండ్ అనే మాదిరిగా ఆ ప్రయత్నాలు చేసుకోవాలి గానీ, టవల కట్టేసాడు. మీరు కట్టుకున్న 4 టవలు కట్టుకున్న ఆయన రెడ్‌ది కడితే మీరు గ్రీను, యెల్లో, బ్లూ కలర్స్ తక్కువ, టవల్స్ తక్కువ. ఏవి లేవు. ఏదో సినిమాలో ఆయనన్నట్టుగా మంది లేరా, కత్తులు లేవన్న మాదిరిగా మీకు టవల్స్ లేవా, కలర్స్ లేవా? కట్టుకోండి ఎవరొద్దన్నాడు. అదేమన్నా తప్పా? నేరమా? ఘోరమా? దారుణమా? ఎవడికి మెడకైతే కట్టి లాగేలేదు కదా! ఎవడికో పక్కోడు మెడక పెట్టి బిగించలేదు కదా! ఆయన మెడక ఆయన కట్టుకున్నాడు. ఆయన నెత్తికి ఆయన చుట్టుకుంటున్నాడు. మీకేమి నొప్పి? పంచె కట్టుకుంటే తప్పంట. సాష్టాంగపడి నమస్కారం అందులో భూతేంద్ర నాయన కోడిగుడ్డు మీద కాకపోతే అది తప్పా? ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మన్స్ అని చూసాం కదా! మరి ఎవరు అంటే ఇప్పుడు మళ్ళీ ఇలా కెలికితే ఆ రివ్యూయర్స్‌కి వస్తది, ఆడియన్స్‌కి వస్తది. అరే! మరీ ఏంట్రా నాయన మీరు మీ ద్వేషాన్ని ఇంతలా పెంచుకొని ఇంత విషం జమ్మడం ఏంటి? అనేది వస్తది ఖచ్చితంగా. అది ఆపేసి ఆల్రెడీ ఆగిపోయింది ఆ సౌండు. వాళ్ళే మొన్న సారీలు, థాంక్స్ చెప్పినప్పుడు హగ్గులు, ముద్దులు ఇచ్చుకొని కూడా నేను ఇప్పటికి 3, 4 సందర్భాల్లో కూడా చెప్పా. ఇంకా ఆ నెగటివిటీ, ఆ హేట్రేషను, ఆ హేట్రేడ్ అనేది ఇంకా పెంచుకుంటూ అవసరం లేదు. ఒకవేళ మీకేమైనా 1 ఇయర్ వరకు ఇంకా హౌస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా అయిన దానికి, కాని దానికి వచ్చే ఏడాది వరకు మేము బురద జల్లడమే మా అగ్రీమెంట్ అంటే అలాంటిది ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తానారేంటి మరి? హౌస్‌లోకొచ్చారు, ఆడారు. ఎవరికి తోచిన రీతిలో, ఎవరికి నచ్చిన రీతిలో ఆడారు. కానీ సరే తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పొచ్చు. లేదని అయిందానికి ఓ సోషల్ మీడియాలో ఇదే ఏడుపా, ఇదే బురద, ఇదే విషం చల్లడమా? అవసరమా? పదే ఏం చేసినా తప్పేనంట. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, నవ్వితే తప్పు, నవ్వకపోతే తప్పు. అంత అవసరమా? మిగతా వాళ్ళు ఎవరు లేవా సుద్దపోసలా? ఇదే మండుతది అవతలోడికి గూడా. వాళ్ళు గూడా మొదలుపెడతారు. ఈ దరిద్రం ఏందంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ సీజన్ లాస్ట్‌కొచ్చిన తర్వాత ఇంకా అవసరం లేదు చెప్పొచ్చు గానీ, ఎక్కడి నుంచి దిగుబడి మనకి దిగుమతి అవుతుందో గూడా చూస్తా ఉన్నాం. గత సీజన్‌లో అన్నిటికి హైదరాబాద్ బేస్డ్‌గా ఈ సీజన్ కూడా చేసినా ఇంత వెళ్లరు. వాళ్ళేంటంటే ఎంతసేపు మన కంటెస్టెంట్‌కి ఎలా ఆడియన్స్‌కి రీచ్ చేయాలి? మనోడు పడిన కష్టం ఏంటి? మనోడు అక్కడ పాయింట్ చెప్పలేకపోయిన పాయింట్ ఏంటి? దాని వెనక లాజిక్ ఏంటి? ఆడియన్స్ ఎపిసోడ్‌లో మిస్ అయిపోయిందంటే, లైవ్‌లో జరిగిందంటే, ఆ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిందంటే, దానికి ఏదో ఎలివేషన్ అంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ యేసుకొని, మంచి మ్యూజిక్ వేసుకొని, మంచి పాట వేసుకొనో, మంచిగా చక్కగా ఒక షాడో, గుడ్డో ఏదో ఒకటి యేసుకొని, ఆ పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చే లెక్క మన ప్రచారం వల్ల పీఆర్ టీమ్స్ చేసే పెద్ద బ్లండర్ ఏం చెబుతానంటే, అవతలోడు మీకు ఏదో బురద జల్లేద్దాం అంటే, ఆ బురదలో మీరే కూరుకుపోతారు. అది తెలుసుకోండి ఫస్టు. ఆ మెచ్యూరిటీ లేకపోతే మూసుకోండి. అంతే తప్ప పక్కోడి మీద బురద జల్లేద్దామంటే ఆడియన్స్ ఎర్రోళ్ళు కాదు, అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు, తెలివి తక్కువోళ్ళు అంతకంటే కాదు. వాళ్ళన్నీ క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి చూస్తారు. వాళ్ళకొక ఒపీనియన్ ఏర్పడ్డాక రివ్యూస్ కూడా నాకెట్లా అనిపించింది, వీళ్ళకి కూడా ఎట్లా అనిపించిందా లేదా, ఒక ఒపీనియన్ మ్యాచ్ అవుద్దా లేదా, లేకపోతే ఈ పాయింట్‌లో వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తదా, అది మనం చెబితే అప్పుడు కొంత రీచ్ అవ్వడం ఇట్లా చూస్తారు. అంతే తప్ప మీరు చెప్పేసేదాన్ని ప్రతిదానికి అవునా, ఆహా, ఓహో, మీరే తోపు అనుకోరు. ఇది కరెక్ట్ కాదు. పీఆర్ చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే పాజిటివ్ ఓటు బ్యాంకు. ఒక 100, 1000, 500, 300, 10, 20 అందులోకి ఇప్పుడు చాలా టఫ్ వచ్చింది. వీకెండ్ వస్తున్న కొద్దీ సినారియో మారుతుంది. అన్నింట్లో ఒక లెక్క హవా కనిపించట్లా. కొన్ని చోట్ల వెబ్‌సైట్స్‌లో గౌతమ్ కనిపిస్తా, కొన్ని చోట్ల నిఖిల్ కనిపిస్తున్నాడు. ఏదైనా జరగొచ్చు. సీజన్ 6 లాగా రిపీట్ అయినా కావచ్చు. అట్లా ఉంది సిట్యుయేషను. ఇలాంటప్పుడు ఎంత మూసుకొని, ఎంత చక్కగా మనకి 10 ఓట్లు ఎలా పడతాయి? ఎలా ఇది పెంచుకోండి. అంతే తప్ప అయిందానికి కాని దానికంటే ఏడ దొరికారా నాయన నిబ్బా నిబ్బి బ్యాచ్ అంటే ఇందుకే అంటారు. ఊరికే అనరు గదా! అవసరమా?
ఇప్పుడు ప్రేరణకు సంబంధించి చక్కగా ఆ అమ్మాయి ఇంతమంది వచ్చారు అమ్మాయిలు ఫీమేల్ కంటెస్టెంట్ దగ్గర దగ్గర ఆ, పద్నా మొత్తం 22 మంది కదా, 22 మందిలో 10 మంది వరకు వచ్చారేమో, వస్తే ఆ అమ్మాయి మిగిలింది, గ్రేటే కదా, అది లేపండి, హైలైట్ చేయండి. నిఖిల్ వచ్చాడు, ఉన్నాడు, ఆడాడు, ఎట్లా ఆయనకి లేపాల్సిన ఎలివేషన్ ఇవ్వండి అంతే తప్ప. ఆ గౌతమ్ కృష్ణ ఆయనకి ఎలివేషన్ అంతే తప్ప, ఊరికే ఆయన ఏబిఎల్కి వచ్చిందో లేదో టెలికాస్ట్ అయ్యిందో లేదో వెంటనే ఓ దాడి 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 దాడి, ఏ అవసరం అది. అయిపోయింది కదా, సీజన్ అయిపోయింది, ఇంక 2 రోజుల్లో ఫైనల్కి ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్, మీ ఎఫర్ట్స్ అన్ని 4 ఓట్లు ఎలా తెచ్చుకోవాలరా నాయన అని ఆలోచించరు, దాని మీద పెట్టండి చాలు. మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నాను నేను అంతే. ఓ దీనికోసం మళ్ళీ చించుకొని పీక్కొని లాక్కొని ఎందుకు ఆ ఎఫర్ట్స్ అన్ని అక్కడ వేస్ట్ చేసుకుని వృధా చేసుకునే బదులు ఆ పనికిమాలని ట్రోలింగ్లు పెట్టుకొని ఏం సాధించేస్తారు? అవతలోడు ఏడిస్తే మీకు ఆనందమా, అవతలోడు బాధపడితే మీకు ఆనందమా? దానివల్ల మీకు పట్టుమని 10 ఓట్లు వస్తాయో చెప్పండి, 10 ఓట్లైనా వస్తాయా? ట్రోలింగ్ చేయడం వల్ల ఎవరికైనా 10 ఓట్లైనా వస్తాయో చెప్పండి? రావు కదా. మీ వాడి తాలూకా పాజిటివిటీ ఏమైనా ఉంటే అవన్నీ చెప్పుకుంటే అప్పుడు వచ్చేది కదా. సరే ఇక ఎపిసోడ్లో కూడా ఏముంది, ఎపిసోడ్ గురించి చెప్పడానికి కూడా అబ్బా, ఆ అవినాష్ ఏదో బిగ్ బాస్ని కాకపడడానికి ఎందుకని మాదిరిగా బజ్జీలు పంపడంతో పాటు మళ్ళీ మళ్ళీ పంపాలి, ఎంత కంజూస్ ఉన్నారంట, ఇంకా పంపండి అన్న, తిరిగి ఏమో లాస్ట్లో పిజ్జాలు బర్గర్లు పంపడం ఓపిక సహనంతో మొత్తానికి చేశారు కదని. అటుకి వంటలక్క ఫేమ్ అంట వైష్ణవి కృష్ణ, మరి వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్స్ అనుకుంటే ఒరిజినల్స్ నాకు తెలియదు వాళ్ళ పేర్లు ఏంటో. మొత్తానికి వాళ్ళ ఫన్నీ టాస్క్ జిరాఫీ లాగా మంకీ లాగా అవినాష్ మంకీ ఫన్ జోక్స్ అయితే బాగుంది. మొత్తానికి ఏది చూసినా మా అవినాష్ షూటే తిరుగుతుంది వీక్ ఎంత ఉన్నాం. ఆయనకి మరి ఆ సూట్ కేసుకి అర్హుడే అనిపిస్తుంది. మరి ఆయన కానీ ఆయన తలకి వెల్వేషర్స్ ఎటు ఫైనల్లో వస్తారు కదా, హోస్ట్ అయితే కొద్దిగా ఎంకరేజ్ చేస్తాడు, అవినాష్ తీసుకోవచ్చు కదా, ఆయన కూడా తీసుకుంటాడని అనుకుంటున్నా 5 ఉండేటప్పుడు. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెబుతారు కానీ 5 ఉండేటప్పుడు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ ఉండదు కదా, చూడొచ్చు మరి ఏం చేస్తారు. అడిగి టాస్క్ కూడా 10,928 అంట హెయిర్ డ్రైర్, అది కూడా బాగుంది. ఆ టాస్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ అలా చక్కగా హడ్రీస్ దాటుకుంటూ ఇది వీళ్ళే గెలిచేస్తారు, ప్రేరణ అవినాష్ చక్కగా ఆడుకుంటూ దూసుకుంటూ. ఆ తర్వాత మగబాబు ఆ ఫేమ్ వాళ్ళు చంటి సింధూర్ అంటే వాళ్ళు కూడా సీరియల్ క్యారెక్టర్స్ ఆర్టిస్టులు కదా, అదే సీరియల్ ఆర్టిస్ట్, ఆ సీరియల్లో క్యారెక్టర్ నేమ్స్ ఏమో మరవి. అలాగే అవినాష్ ఇక్కడ కూడా ఫ్లట్టింగ్, బాగున్నావా, మిస్ అయ్యావా, పర్లేదు నేనుంటాను, ఆ సీరియల్ అంటారు కదా అమ్మగారు తోస్తారంటే ఆ పర్లేదు నేనుంటాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇద్దరిని చూసుకుంటారు. ఎవరు వచ్చినా ఆయన చెబుతానే కదా కంటెంట్ నిజంగా అవినాష్ ఉండబట్టి ఆ ఎపిసోడ్ అయితే చూడగలుగుతాను, లేకపోతే చెబుతానే కదా బోర్, వెరీ బోర్. అలాగే చైల్డ్హుడ్ స్టోరీస్ అనేటప్పుడు కూడా మళ్ళీ ఆయనే చెప్పాడు, అయితే చిన్నప్పుడు ఎడిషనల్ పేపర్స్ పెట్టేసి అవి మళ్ళీ దొంగతనంగా టాపర్ స్థాయికి తీసి రాసేసి మళ్ళీ అంతకు మించి 100కే పరీక్ష పెడితే 120 మార్కులు తెచ్చే మాదిరిగా రాసిస్తే ఈ ఊరిని దుంపదగి ఇంత పర్ఫార్మెన్స్ ఎక్కడి నుంచి వచ్చేసింది అని పట్టేసుకోవడం గురించి కానీ. అట్లాగే మళ్ళీ ఆ మ్యూజిక్ ఆగితే అందులో వస్తే ఏదైతే చేయాలి కదా, ఇది కూడా బాగుంది. అక్కడ ప్రేరణ సైకిలు, అవినాష్ జోకులు, అటుగా అవినాష్ ఫేక్ పొగడతలు ఫన్నీగా. నబీల్కేమో ఫుడ్ ఎలర్జీ, అస్సలు తిండి అంటే ఇష్టం ఉండదు, నోటు కట్టేసుకొని ఉంటాడు, స్వీట్లు అంటే అస్సలు పడదు. అలాగే ప్రేరణ గురించి కూడా కిచెన్లో అస్సలు చిన్న లొల్లి కూడా పెట్టుకోదు, సీతాఫలాలు గొడవలు లేవు, గుడ్ల కోసం లేవు, దోశల కోసం లేదు, పైగా బిగ్ బాస్ని అడిగి మరీ తెచ్చేస్తుంది. అసలు ఫుడ్ ఆమెకు అసలు గొడవలే ఉండవు. చాలా బాగుంది, చాలా చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్ట్గా సరదాగా చెప్పాడు. అట్లాగే గౌతమ్ గురించి కూడా ఎవరితో గొడవే పడడు, అందరితో కలిసిపోతాడు, తెల్లారి లెగ్గన హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని కూడా అందరినీ కలుపుగోలుతానని కేర్ ఆఫ్ అడ్రస్ అనే మాదిరిగా ఆయన గురించి రివర్స్లో చెప్పడం. అక్క అంటే ఇష్టం ఉండదు. అలాగే టాస్కులు అందరూ గెలవాలంటాడు, అందరూ ఓడిపోయి పంపిస్తాడు, ముందుకెళ్ళాలని బయటికి పంపించేస్తాడు. ఫన్నీగా ఉంది అవినాష్. మరి ఇలాంటివి కొట్టిన పిండి కదా మనోడికి, అలవోకగా నోట్లోంచి ఆ పంచులు ప్రాసలు జోకులు సెటైర్లు పేలుతూ ఉంటాయి కదా. అలాగే నిఖిల్ సోలో గేమ్, ఫ్రెండ్స్ అనేదే ఉండదు, అందరిని నామినేట్ చేస్తాడు, వాడేంటి నామినేట్ చేస్తాడు, ఒరే అంటే నామినేట్ చేస్తాడు, అసలు సేఫ్ గేమ్ ఉండదని మాదిరి అతని గురించి. వాళ్ళు కూడా ఇతని గురించి రివర్స్లో అమ్మాయిలకేమో ఫ్లట్టింగ్ చేస్తాడు, అస్సలు దూరంగా ఉండడానికి రివర్స్లో కంప్లీట్గా చెప్పడం. ఆ మార్నింగ్ రొటీన్ డ్యాన్స్లు అనేటప్పుడు కూడా మళ్ళీ ఆయనే చేయడం, ఇవన్నీ ఫన్నీగా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. హడావిడి అంతా చేసి. నెక్స్ట్ వన్ ఈ టాస్క్ ఏంటి, 10,000 రూపాయల కోసం పూల్స్ ట్యూబ్స్, చాలా బాగుంది. ఈ టాస్క్ కూడా ఇంట్రెస్ట్గా లైవ్లో కూడా చాలాసేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా ఎపిసోడ్లో కూడా బాగుంది. ముందుగా ధరించాలంటే ఫస్ట్ అయితే ప్రేరణయ్యే నిల్చొని బెల్ల కొట్టింది, కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు ఆమె గెస్ట్. బట్ తర్వాత అర్థం చేసుకుంది ఆవిడ, మరి లొల్లి పెట్టేసి గోల పెట్టేయకుండా సర్లే అని లెక్క బయటికి వెళ్ళాక చూసి ఉండొచ్చు ఆవిడ ఎపిసోడ్ కూడా చూస్తే. ఫస్ట్ ప్రేరణ కొట్టింది బెల్, తర్వాత అతను ఎవరి కృష్ణ ఆయన పేరు ఏంటి వచ్చారు కదా ఆయన, చంటి సారీ, ఆయన అయితే మోగించారు. ఎనివే బాగుంది టాస్క్ కూడా ఇంట్రెస్ట్గా. సరే లైవ్లో కూడా నేను నిఖిల్ తాలూకా
ఏవి గురించి బిగ్ బాస్ చెప్పేటప్పుడు కూడా చూసి ఆయన చెప్పేటప్పుడు కూడా ఏమంటాడంటే ఎన్ని నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు, అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదంటూ చెప్పడం. మరి నిందలైతే ఏంటి, నిజాలే చెప్పారు కదా. సరే మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత మరి బిగ్ బాస్ అయితే అందరికీ చెబుతాడు గట్టా పాజిటివిటీ. మరి మనం దాని గురించి ఇప్పుడు అంత నెగిటివ్గా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పీక్స్ టైము చాలా ఇంపార్టెంట్ టైం. అయితే అతను అదృష్టం ఏంటంటే నేను గమనించింది, మరి అదృష్టం అనుకోలే, బీబీ టీం నుంచి సపోర్ట్ అనుకోలే, కానీ ఈరోజు ఆయన ఏది ప్రైమ్ టైంలోనే వేశారు. నైట్ 9 టైం అంటే క్లియర్గా ప్రైమ్ టైము, చక్కగా అందరూ ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉండేది. ఈరోజు ఎటు ఎపిసోడ్లో వీళ్ళు ఏవి చూపలేదు, రేపు మళ్ళీ ఎపిసోడ్లో ఖచ్చితంగా చూపిస్తారంటే వరుస 2 రోజులు కూడా ఏవి ఏవి ఆయనది ప్రైమ్ టైంలోనే పడుతుంది. అంటే మరి అదృష్టమే కదా, సపోర్ట్ ఉన్నట్టే కదా. మరి మిగతా అంటే ఇవాళ రేపు 2 రోజులు కూడా. సో ఇలాంటివన్నీ మరి ఇప్పుడు వాళ్ళు అంత నెగటివిటీ, అంత ట్రోలింగ్ చేసుకుని ఇట్లా ఒక కంటెస్టెంట్ గురించి చెప్పుకొని ఇట్లా చేసినప్పుడు మరి వీటి గురించి కూడా మాట్లాడతారు కదా మిగతా వాళ్ళు. మిగతా కంటెస్టెంట్స్ పిఆర్స్ కూడా ఇవి కూడా గమనిస్తారు కదా, గుర్తిస్తారు కదా. అరే ఏంద్రా నాయన మీ ఓడికి ఎవరు సపోర్ట్ లేదా ఏంటి, మరి ఇదేంటి ఇవాళ ప్రైమ్ టైంలో లైవ్లో వేసి రేపు ఎపిసోడ్లో కూడా ప్రైమ్ టైంలో వేస్తున్నారంటే మరి మేము అనుకోలేని మాదిరిగా. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పింది, మీరు ఏమంటారు దాన్ని, తలుపు చెక్కతో ఒకటంటే అటు నుంచి కూడా తలుపు చెక్కతోనే సమాధానం వస్తుంది తప్ప మీరు తలుపు చెక్కతో ఒకటంటే అటు నుంచి తమలపాకుతో రాదు. ఇది ఒక సామెత. ఈ సామెతకి అర్థం కూడా తెలుస్తుందో తెలియదు కానీ అట్లా ఉంటుంది అన్నమాట వ్యవహారం. సో అన్నీ ఆపేసి ఇంకా అయిపోయింది, క్లోజ్. ఎవరి కోసం ఎవరు ఆడారో, ఎలా ఆడారో అంతా చూసారు ఆడియన్స్. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఏర్పడింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఓట్లు వేస్తారు కనుక న్యూట్రల్ ఆడియన్స్ అంటే వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ఒక 10 ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలి, ఉన్న 2 రోజులు దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టండి. మీకు ఇంకా అంత ఆవేశం చల్లారిపోతే, ఫ్రస్ట్రేషన్ తీరకపోతే ఇంకా ఏడాదంతా డబ్బు కొట్టుకోవచ్చు, బయటికి వెళ్ళి ఇంకేదైనా చేసుకోవచ్చు, కానీ ఇంత నెగిటివిటీ పెంచుకోవాల్సిన పనే లేదు. మరి ఇవి ఎపిసోడ్ హైలైట్స్. అట్లాగే లైవ్కి సంబంధించి మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. మొత్తానికి 5 అయిపోయినాయిగా. ఫస్ట్ గౌతమ్, తర్వాత అవినాష్, నిఖిల్, నెక్స్ట్ ప్రేరణ, లాస్ట్లో నబిల్. వీళ్ళ లైవ్లు అయితే ఉంటాయి. ఫ్రైడే సుమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట, ఇంకా కన్ఫర్మ్ కాలే. కన్ఫర్మ్ అవగానే అప్డేట్ అయితే షేర్ చేస్తా. అట్లాగే గ్రాండ్ ఫినాలేకి కూడా గేమ్ చేంజర్, ఆయన పేరేంటి, రామ్ చరణ్, ఆయన గురించి కూడా అంటున్నారు. అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిన వెంటనే అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటాం. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.